ప్రేరణ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇంక ఇందిరాకైతే ఏదో ప్రమాదం జరగబోతుందని చెప్పని తెలుసుకొని ఇంక సిద్ధు ప్రేరణ అయితే ఇంక ఇందిరానైతే కాపాడతారు. ఇంక అక్కడికి వచ్చిన రాజశేఖర్తో అయితే ఇందిర అయితే ఇలా మాట్లాడుతుంది. ఈ నిజాలన్నిటి కోసమే కదా మీరు ఇప్పుడు వచ్చారు, మళ్ళీ మంచిగా నటించి మా గొంతు కొయ్యాలని చూస్తున్నారు. నన్ను పెళ్లి చేసుకొని నాకు 2 బిడ్డలు నేను చెప్పని అనిన తర్వాత తను ఎవరికో పుట్టిన వాడిని మీ కొడుకు అని చెప్పని ఈరోజు చెప్పుకుంటున్నారు కదా, ఈ సాక్ష్యాలే కదా, మేము అసలు నీ భార్యని కాదు, నా పిల్లలు నీ పిల్లలు కాదు, ఈ సాక్ష్యాలు తీసుకొని వెళ్ళిపో అని చెప్పనని ఇంక ఇందిర అయితే రాజశేఖర్ మొహం మీదే చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత రాజశేఖర్ అయితే నన్ను క్షమించండి, నా ప్రాణం పోతుంది అని చెప్పని తెలిసిన ఇంకా మిమ్మల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, అయినా నాకు మీరే కావాలి అన్నట్టుగా ఇంక తను జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఇంక ఈ విషయంలో సిద్ధు కూడా తనకి హెల్ప్ చేశాడని, సిద్ధుకు కూడా ఈ విషయం తెలుసు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ప్రేరణ అలాగే ఇందిర ఇద్దరూ అయితే రాజశేఖర్ని అయితే అర్థం చేసుకుంటారు. ఇంకా రాజశేఖర్ తను ఊహించినట్టుగానే నన్ను చంపేస్తారు, నేను మీకు దూరం అవుతాను అని చెప్పని అన్నట్టుగానే నిజంగానే ఇంకా రాజశేఖర్ని చంపాలని చెప్పనని ఇంక ఒక రౌడీ అతనైతే ఇంకా గన్ షూట్ పెడతాడు. ఇంకా తనని కాలుస్తున్నారు అని చెప్పని తెలుసుకునేసరికి ఇంకా ఇందిర రాజశేఖర్ని పక్కకు లాగి తనైతే తనకి ఆ బుల్లెట్కి దెబ్బతింటుంది. ఇంకా అక్కడే తను కుప్పకూలిపోతే ఇంకా ఒక పక్క రాజశేఖరు, ప్రేరణ, సిద్ధు అందరూ అయితే నేను ఎక్కువసేపు బతకను, కానీ నేను బతుకున్నంతసేపులేనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మీ తండ్రిగా మీరు రుణం తీర్చుకోండి అని చెప్పని అన్నట్టుగా అనేసి తను సృహ కోల్పోతుంది. ఇంకా ప్రేరణకి, సిద్ధుకి అయితే చాలా బాధ అనమాట. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా తను నిజం చెప్తాడు, ఆ మాట తను వినాలి అని చెప్పి అనుకున్న ఇందిరాకైతే ఇంక ఇలా చేశారు అంటే మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వాడు వెనకాడటం లేదా ఆ ఈశ్వరి అలాగే గుణాగాడు అన్నట్టుగా ఇంక సిద్ధుకైతే చాలా కోపం వస్తుంది. ఇంక వెంటనే ఇందిరాని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ముందు తనని క్షేమంగా ఉంది అని తెలుసుకున్న తర్వాతే వాళ్ళ పని చూస్తాను అన్నట్టుగా ఇంక సిద్ధు అయితే అంటాడు. ఇంకా అక్కడికి బ్లడ్ అంతా పోయింది, ఇంక బ్లడ్ ఎక్కించాలి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా ప్రేరణనే తను బ్లడ్ అయితే ఇస్తుంది. ఇంకా రాజశేఖర్ అయితే నేను ఏదైతే అనుకున్నానో అదే చేశాడు, అయినా నేను చావాల్సిందే కదా, ఎందుకంటే మీకు ద్రోహం చేసింది నేను, అందుకని వాళ్ళకి బలవ్వాల్సింది కూడా నేనే, నువ్వెందుకు ఇందిరా ఇలాంటి పని తీసుకున్నావు, నువ్వు అనేది ఉంటే పిల్లలకి తోడుగానే ఉండుంటావు కదా, నేననే వాళ్ళు లేకుండా కానీ ఉంటే అటు వాళ్ళకి కానీ ఎవరికి మనసు అంత ఉండదు కదా, నేనే కదా చనిపోవాలి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పనని ఇంకా ఇందిరను పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటే ఇందిర అయితే ఇంకా రాజశేఖర్ చెప్పే మాటలకి తన స్పృహలో లేకపోయినా తన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా ప్రేరణ అయితే వీళ్ళిద్దరిని ఇలా చూసి ఎందుకు ఆ దేవుడు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాడు, అమ్మా నాన్నని ఇలా ఎందుకు బాధ పెడుతున్నాడు.